ఎంతైనా మంచి జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు జీవితములో కృంగిపోయి మనమున్నప్పుడు విజయమునిచ్చి బలపరచి జీవ కిరీటమిచ్చును విజయమునిచ్చి బలపరచి జీవ కిరీటమిచ్చును క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి యేసు ప్రభువే మన దుర్గము ఆయనయందే నిలచినచో యేసు ప్రభువే మన దుర్గము ఆయనయందే నిలచినచో నిశ్చయముగా జయింతుము ఓడిపోవును శత్రువు నిశ్చయముగా జయించును ఓడిపోవును శత్రువు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖములలో ఆయని సహాయకుడు మనకు దుఃఖ సుఖములలో సహాయకుడు మనకు క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. రెండు ప్రార్థన కొరకు మనకు మాట చదువుకుందాము. రూతు గ్రంథము, రూతు పుస్తకము 1వ అధ్యాయం 16వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 16, 17 కూడా. 16, 17. అందుకు రూతు, నా వెంబడి రావద్దని చదవండి, కలిసి చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతిపాలుకొనవద్దు. నీ వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడను. మరణం తప్పక మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించేడలా యెహోవా నాకెంతైనా కీడు చేయనుగాక అనెను. తిరిగి 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయము 13వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 13. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎదురు పోయినప్పుడు ఆమె గర్భవతి ఉన్నట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కనెను. చాలు. లేఖన భాగాన్ని ప్రవాశ్వాంచి దీవించినగాక. పాత నిబంధన కాలంలో రూతు పుస్తకము చాలా శ్రేష్టమైనది, చాలా చిన్నది, కానీ చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి వంశావళి, ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు వచ్చిన వంశావళి. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వంశావళి రావడానికి కారణము, మరి మొదటిగా తన యొక్క వివాహం చేసుకున్న భర్త మరి యూదా మరి వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీయుడు. రూతు ఎవరు అంటే అన్యురాలు. ఇటు అన్యురాలుగా ఉంది, అటు ఇశ్రాయేలుగా ఉన్నారు. కాబట్టి వీరిద్దరికి వివాహం జరిగినది.
అంటే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఒకరు అన్యులు, ఒకరు యూదులు. అందుకని ఈ వంశావళి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే మరి యేసు ప్రభువారు క్రైస్తవుల దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఇతర దేశస్తుల దేవుడు అంటారని చెప్పి దానిని రూపుమాపే దాని కొరకై ఇటు నేను అన్యజనులకు దేవుడిని, అటు ఇశ్రాయేలీయులకు దేవుడిని. అందుకనే ప్రియులారా, ఆ వంశావళిలోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎంత గొప్ప విషయమో చూద్దాం. ప్రపంచంలో మూడు రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఒక రకమైన ప్రజలు ఎవరంటే, మొట్టమొదటి వారు ఎవరంటే వారు ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగము. రెండో వారు ఎవరు అంటే మిగతా వారందరూ కూడా అన్యులే. ఎందుకంటే మరి అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహాము ద్వారా మరి ఇస్సాకు ద్వారా యాకోబు, అలాగా ఆ వంశ వాళ్ళందరూ కూడా యెహోవా దేవుని నమ్ముకున్న, నిజదేవుని నమ్ముకున్నటువంటి వారు. కాబట్టి వారు యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగం. మిగతా వారందరూ కూడా వారు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారందరూ కూడా అన్య జనాంగాలే. వారందరూ కూడా ఎవరైతే యెహోవా దేవుని విడిచిపెట్టేసి ఇతర దేవుళ్ళను నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా అన్య జనుల కిందే వస్తారు. మనం ఫిలిస్తీన్లు చూస్తే వారు వాళ్ళ యొక్క దేవతను వారు కొలుస్తూ వచ్చారు. అలాగే రకరకాలైనటువంటి దేవతలు ఆ రోజుల్లోనే రకరకాల దేశాల్లో ఉన్నాయి. మరి గ్రీక్ దేశంలో ఉన్నాయి, అలాగనే ఈజిప్ట్ దేశంలో ఉన్నాయి, అలాగనే బబులోను దేశంలో ఉన్నాయి, అలాగనే ఈ యొక్క విగ్రహారాధన అనేటటువంటిది ప్రపంచంలో మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించబడిందంటే బబులోనులో ప్రారంభించబడినది శివారాధన. అక్కడి నుంచి ప్రారంభించబడినటువంటిది ఇది ప్రపంచమంతా కూడా వచ్చేసేసింది. అందుకనే ప్రియులారా, ప్రభువుని నమ్ముకున్నటువంటి వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, యెహోవా దేవుని నమ్ముకున్నారు. కాబట్టి వారందరు ఇశ్రాయేలీయులు, యూదా జనాంగం. మిగతా వారు ఎవరో అన్య జనాంగం. అంటే మనమందరము కూడా అన్య జనాంగమే. ఎవరం కూడా మనము అన్య జనాంగంలో నుంచి రాకుండా లేము. అందరము కూడా విగ్రహారాధికుల్లో నుంచి వచ్చినాం. భారతదేశంలో ఎంతమంది అయితే మరి ఈ లోకంలో ఈ యొక్క భారతదేశంలో జన్మించారో అందరూ అన్యులే, దానికి ఎలాంటి సందేహం లేదు. అయితే మూడవ జనాంగాన్ని మనం గమనిస్తే ఇటు అన్యుల్లో నుండి ఇటు ఇశ్రాయేల్లో నుండి యేసు ప్రభువారిని అంగీకరిస్తారు. వారిని మాత్రమే క్రైస్తవులు లేక విశ్వాసులని పేరు పెడతారు. అన్యుల్లో నుంచి ప్రభువుని అంగీకరించవచ్చు, ఇశ్రాయేల్లో నుండి కూడా ప్రభువుని అంగీకరించవచ్చు. అంటే ఇశ్రాయేలీలు వారి యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న వాటిలో నుండి బయటికి వచ్చి ప్రభువుని అంగీకరించాలి వాళ్ళు. వీళ్ళు కూడా అన్య జనాంగాలు వారికి రాయబడినటువంటి రకరకాల గ్రంథాలు, పురాణాల నుంచి వాటి నుంచి బయటకు వచ్చి ప్రభువుని అంగీకరించాలి. అందుకనే ప్రియులారా, ప్రపంచంలో 3 జనాంగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క స్థలంలో కూడా ఇటు యూదా జనాంగాన్ని, అన్య జనాంగాన్ని ఆయన బిడ్డలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి జన్మను ఆయన ఎత్తినవాడుగా కనబడుతుంటున్నాడు. అందుకనే రూతు దేనికి సాదృశ్యం అంటే మరి అన్యజనుల్లో నుంచి వచ్చినటువంటి సంఘానికి సాదృశ్యము. యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే అది యూదా జనాంగం నుంచి వచ్చినటువంటి యొక్క సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. వీరిద్దరిని కలుపుకునేటటువంటి సంఘం ఏదంటే క్రైస్తవ సంఘము అంటారు. అదైనా చెప్పిన మాటలు ఏదో కథలు చెప్తూ ఉంటాడు, ఇంటా పోతాం కాదు. మీరు విన్న తర్వాత ఇతరులకు చెప్పాలా, వాళ్ళ యొక్క అవగాహన మార్చాలా. మనం వాళ్ళ అవగాహన మార్చడానికే నేను ఒక లెక్చరర్ గుండి రాజీనామా చేసి ఎందుకు ఇందులోకి వచ్చాను. ఒక అన్య యొక్క కుటుంబంలో పుట్టి అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఎందుకు ఇందులోకి వచ్చాను. దాని యొక్క అర్థమైందంటే మతము మార్పుడి కాదు. ఇక్కడ మనం వాళ్ళకి సత్యం చెప్పకపోతే మన కళ్ళ ముందే వారు రేపు ఏం చేస్తారంటే నరకంలో కాలుతారు. వాళ్ళు ఆ నరకంలో కాలేటప్పుడు మనము దానికి బాధ్యతలం అవుతాం. దేవుడు అడుగుతాడు, నీ ప్రక్కనే ఉన్నారు కదా, నీ ఇంటి ప్రక్కన ఆమె ఎప్పుడు నీకు ప్రభువుని గురించి చెప్పలేదా? నీ ఇంటి ప్రక్కనే ఉన్నారు కదా కుటుంబము, ప్రభు నమ్ముకున్న వాళ్ళు, మీకు ఎప్పుడు చెప్పలేదా?
వాళ్ళు అంటారు, చెప్పారయ్యా కానీ మేము వినలేదయ్యా. అయితే నరకానికి పో. చెప్పారయ్యా, వాళ్ళు చెప్పడానికి వచ్చారయ్యా, మీరు తలుపు కూడా తీయలేదు, అయితే నరకానికి వెళ్ళిపో. వాళ్ళు చెప్పబట్టి మేము మారేమయ్యా అంటే పరలోకానికి పో. చూడండి ప్రియులారా, దేవుని యొక్క గ్రంథ రహస్యాలు చూడండి. ఈ ప్రపంచంలో శైతాను ద్వారా పరిపాలించబడుతున్నది. అందుకనే ఎక్కడ యుద్ధాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, రకరకాల మరణాలు, నీతి అనేది లేదు. ఎందుకు ఇలాగున్నదంటే ప్రపంచాన్ని శైతాను పరిపాలిస్తున్నాడు. వాడు రాజ్యములో మన రాజ్యాన్ని స్థాపించాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. ఆ రాజ్యానికి వారసులు మనము. ఆ రాజ్యం కొరకై మనం పౌరులమే. ఆ రాజ్యం కొరకై మనం పోరాడాలి. ఆ శైతాను రాజ్యంలో నుంచి ఆ రాజ్యంలోకి తీసుకొని రావాలి. అందుకొరకే ఈ కోరికలన్నీ కూడా. ఏదో వస్తాము, శుభ్రంగా మన సహోదరి మంచిగా వండి పెడుతుంది, తినిపోతాము, లేకపోతే ఏదో డబ్బులు ఇస్తాము, జేబులు వేసుకొని పోతాము, అది కాదు ఉద్దేశం. ప్రభువు యేసు క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక్కరోజు విరామం లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఇంటింటికి తిరుగుతుండేవాడు, గ్రామానికి తిరుగుతుండేవాడు. ఎక్కడ రోగం ఉందో అక్కడ నేను ఉంటానంటాడు. ఎక్కడ కన్నీరు ఉందో అక్కడ నేను ఉంటానంటాడు. ఎక్కడ దయ్యం ఉందో నేను అక్కడ ఉంటానంటాడు. ఎక్కడ బాధ ఉందో నేను అక్కడ ఉంటానంటాడు. ఈనాడు సేవకులకి అది ఉందా? ఒక పెద్ద స్క్రీన్లు పెట్టుకుంటారు, టీవీల ముందు కూర్చోండి, మేము చెప్తా ఉంటాం, మీరు వింటా ఉండండి. సినిమా యాక్టర్స్ లాగా తయారైపోయినారు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, సత్యాన్ని గమనించండి, సత్యంలోకి రండి, ప్రభు మార్గంలో నడుస్తాము. అప్పుడు ఆ యొక్క పరమ బోయజుకు మనము పెండ్లి కుమార్తెలాగా మారబోతున్నాం ఒక రోజున. బోయజ్ దేని సాదృశ్యం అంటే రాబోయేటటువంటి యొక్క ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క సాదృశ్యం ఆయన. రూతు దేనికి సాదృశ్యం అంటే ఎత్తబడేటటువంటి సంఘానికి సాదృశ్యము. అందుకని మనం ఆ సంఘములో ఉండి, ఆయన రాజ్యంలో ఉండి, ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా వెళ్ళాలనే ఆశే. కానీ వాళ్ళు వెళ్ళారు, గుడికి వెళ్ళారు, వాళ్ళకి ఏదో పని చేసుకొని వచ్చారు, వీళ్ళేమో అక్కడికి వెళ్ళారు, వీళ్ళు చర్చికి వెళ్ళారు, ఏదో పని చేసుకొని వచ్చారు. కాదు, అది కాదు. చాలామందికి ఇది ఎలాగైపోయిందంటే వాళ్ళు ఆ గుళ్ళకి వెళ్తాం, మేము ఈ గుళ్ళకి వెళ్తాం. అది కాదు ఉద్దేశము. మీ తండ్రి మీకు ఒక బాధ్యత అప్పగించాడు ఈ లోకంలో. మీ తండ్రి పరలోకపు తండ్రి నేను ఈ లోకానికి పంపించాడు. నీ పని ఏంటి? మన పని ఏంటి? పురుషులకు ఉన్నది, స్త్రీలకు కూడా ఉన్నది. ఏం పని మనం చేయాలి? అందుకని ప్రియులారా, ఈ రూతు గ్రంథంలో చాలా రహస్యాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం క్లుప్తంగా చూసుకొని ప్రార్థనకు వెళదాం. చూడండి, ఇక్కడ ఇలాంటి యొక్క గొప్ప స్థాయిలోకి నడిపించడానికి ఆమె తీసుకున్నటువంటి యొక్క గొప్ప నిర్ణయం చూడండి. ఎలాంటి నిర్ణయం ఉందో చూద్దాము. చదవండి. ఇప్పుడు నేను చెప్పిన మాట 16 వచ్చిన చదవండి. అందుకు రూతు, వెంబడి రావద్దనియు విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళిన చోట నేను వచ్చేదను, నివసించిన చోటనే నేను నివసించేదను. జనమే నా జనము, దేవుడే నా దేవుడు. అది ఇక్కడ చూడండి, ఉన్న మాట మనం గమనించినట్లయితే, నా వెంబడి రావద్దనియు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో జరిగింది. ఈ యొక్క నయోమి అనే ఆమె ఇశ్రాయేలీయురాలు. మరి ఈమెకి అక్కడ ఏమైపోయిందంటే బెత్లెహేములో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇంటిలోనే కరువు వచ్చింది. చూడండి, ఆ కరువులో ఆమె చేసినటువంటి యొక్క పొరపాటు ఏంటంటే మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు వాళ్ళు ఎలాంటి వారంటే భయంకరమైన విగ్రహారాధికులు, భయంకరమైన వ్యభిచారులు. ఈ 2 లక్షణాలు మోయాబులో ఉంటాయి. కాబట్టి వచ్చినటువంటి కరోనా బట్టి, వచ్చినటువంటి కష్టాన్ని బట్టి తను తీసుకున్నటువంటి నిర్ణయము తన జీవితానికి ఎంతో నష్టం కలిగించింది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోరండి. అనేక మంది క్రైస్తవులు సేవకులు కూడా వారు తీసుకున్న నిర్ణయాలే వారి జీవితాలకు నష్టం కలుగు చేస్తాయి. వారు తీసుకున్న నిర్ణయాలే వారి జీవితాలకు మేలు కలుగు చేస్తాయి. కరువు వచ్చిందని చెప్పేసేసి దేవుని ప్రార్థించాలా, దేవునికి మొరపెట్టాలా. అయ్యా, మేము మీ జనాంగము, మమ్మల్ని రక్షించుకున్నారు, మమ్మల్ని ప్రత్యేకించారు, మాకు వచ్చిన పరిస్థితుల్లో ఈ బెత్లెహేములో మేము ఉన్నాము,
మాకు ఆకలి అవుతుంది, కరువులు వెళుతున్నాం ప్రభు అని మొరపెడితే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. సొంత నిర్ణయం తీసుకొని మోయాబుకి వెళ్ళడం ద్వారా దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు తన భర్త చనిపోయినాడు. ఆ తర్వాత 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులను కూడా అన్యులకు ఇచ్చి పెళ్లి చేసేసారు, విగ్రహారాధికులకు ఇచ్చి పెళ్లి చేశారు. ఎన్ని తప్పులు జరిగినాయో చూడండి. ఎన్ని తప్పులు జరుగుతాయో మనకు తెలియకుండానే. దైవం అంటే చాలా మంచి ఆమె, చాలా విశ్వాసురాలు, మరి మంచి చెప్పుకోదగినటువంటి ఒక స్త్రీ బైబిల్లో. అయినప్పటికీ కూడా పొరపాటులు అనేవి మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. తను తీసుకున్న నిర్ణయమే తన భర్త మరణానికి కారణం, తను తీసుకున్నట్టు నిర్ణయమే తన బిడ్డల యొక్క మరణానికి కారణం. అయితే దేవుడు విడిచిపెట్టడు కదా, ఆయన కనికరం కలిగిన వాడు కదా, ఆయన జాలి కలిగిన వాడు కదా. అందుకనే అయ్యో తాను ఒంటరిగా ఉంటున్నదే, నేనే తోడుగా ఉండాలి, ఆమె జీవితానికి నేను తోడుగా ఉండాలి అని ఇప్పుడు ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి మిగతా తతంగం అంతా కూడా జరిగిస్తున్నాడు. ప్రియులారా, వాడు గుర్తుంచుకోవాలి. మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సంఘానికి దేవుడు ఒక ప్రణాళికను ముందుగానే రాచి పెడతాడు అక్కడ. అది మనం గమనించాలా. ప్రభువా, నా ప్రణాళిక ఏంటి నీ విషయంలో, నా కుటుంబ విషయంలో నీ ప్రణాళిక ఏంటి ప్రభువా, లేక నా యొక్క సంఘం విషయంలో నీ ప్రణాళిక ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన ప్రణాళికను మనకు చూపిస్తాడు. అందుకని అబ్రహాం ప్రణాళిక వేరుగా ఉంది, ఇస్సాకు యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది, అలాగే మోషే ప్రణాళిక వేరుగా ఉంటుంది, అలాగే సమూయేలు యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది, దావీదు యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. అన్నీ ఒక రకంగా ఉండవు. ఏ ప్రణాళిక ప్రకారం ఆయన చేసుకుంటాడో దాని ప్రకారం ఆయన నడిపిస్తూ ఉంటాడు. అయితే ఆ పరిస్థితుల్లో మనం నిలబడాలి. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మరి అక్కడ మోయాబు యొక్క మరి ఆ యవనస్తులకు తన ఆడపిల్లలను తన 2 కుమారులకు ఇచ్చి పెళ్లి చేసిందో అది ఇష్టమలేదు దేవుడికి. వారు విగ్రహారాధికులు. అందుకని వీరు కూడా విగ్రహారాధికులు మారిపోయే పరిస్థితి వచ్చేసింది అక్కడ. చాలాసార్లు మనం చేసే పొరపాట్లు ఏంటంటే వివాహ విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతాం. ఎంత కాంప్రమైజ్ అయిపోతాం తెలుసా? ఇటు దేవుడు కావాలంటాము, అటు అది కూడా కావాలంటాం. అది దేవునికి ఇష్టం లేదు, దేవునికి కోపం. అది దేవుడు వాక్యంలో చూస్తే రెంటిని సహించడు. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా. మిగతా అన్నిటినీ క్షమిస్తాడు కానీ రెంటిని ఆయన క్షమించడు. 1 విగ్రహారాధన ఆయన క్షమించడు, 2 గర్వాన్ని ఆయన క్షమించడు. మిగతా ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు, ఈ 2 ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆయన. అందుకనే ప్రియమైన సోదరులారా, ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే వారు విగ్రహారాధికులుగా మారిపోయే పరిస్థితి వస్తుందని కుమారులు 2 కూడా చనిపోయినాడు, భర్త కూడా చనిపోయింది. 2 కోడళ్ళు మిగిలిపోయినారు. 2 కోడళ్ళు మరి ఒకే అత్తగారికి కోడళ్ళైనప్పటికీ వారిద్దరిలో కూడా రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి. ఒక కోడలు ఏం చేసిందంటే మళ్ళా తిరిగి తన యొక్క తల్లిగారింటికి, తండ్రి గారింటికి, పాత దేవుని దగ్గరికి, విగ్రహారాధకునికి వెళ్ళిపోయింది. అయితే రూత్ అయితే అలాగ వెళ్ళటంలా, అత్తయ్య గారు నేను వెళ్ళను తిరిగి, నాకు భర్త ఉన్నా లేకపోయినా సరే నేను వివాహం చేసుకున్నాను, మీరు నాకు అత్తగారు, నేను నీ కోడలను, నేను నీతోనే వచ్చేస్తాను. చాలామంది కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెడతారు, వాక్యాన్ని విడిచిపెడతారు, ప్రార్థన విడిచిపెడతారు, సంఘాన్ని విడిచిపెడతారు. వారి స్వార్థం కొరకై పరిగెడతారు. అందుకనే మరి రూతుతో ఉన్నటువంటి ఆమె కోడల విషయంలో ఏమాత్రం కూడా తర్వాత మనం చూడలేము. ఓర్ప. అయితే రూతు విషయంలో ఇంత గొప్పగా ఎందుకు రాయబడింది? తను తీసుకునే నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఏమంటుందో చూడండి, నువ్వు నాతో రావద్దని చెప్పొద్దు, నేను నీతోనే వస్తాను, నీవెక్కడికి వెళతావో నేను అక్కడికి వస్తాను. చూడండి, ఒక్కొక్క మాట ఉన్న రహస్యం చూద్దాము. ఏమంటుందో చూద్దాము. మొదటి మాట అంటున్నాడు అన్న మాటను మనం గమనించినట్లయితే
నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను. ఇది మొదటి పాయింట్ గుర్తుంచుకోండి. ఒకరు ఆశీర్వదించబడాలన్నప్పుడు, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలన్నప్పుడు ఒక చోటు, ఒక స్థలము ఏర్పాటు చేయబడుతుంది. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆశీర్వాదం అక్కడ కనబడుతుంది. అందుకని ఇప్పుడు అత్తయ్య గారు, నీవు ఏ స్థలానికైతే వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్థలమే నా స్థలము. లోకంలో మనం ఏం చేస్తాము? మంచి మంచి స్థలాలు చూసుకుంటాం, మంచి మంచి పొలాలు చూసుకుంటాం, మంచి మంచి వీటన్నిటి చూసుకుంటూ వస్తాము. కానీ రూత్ అలాగా చూడలా. ఒకవైపు వాళ్ళ అత్తయ్య యొక్క భర్త చనిపోయినాడు, తనకి ఎవరు లేరు, కుమారులు వాళ్ళు లేరు, ఒంటరి అయిపోయినది. ఈ ఒంటరి అయిపోయినటువంటి ఆమెతో పాటు రావడానికి ఇష్టపడుతున్నారంటే ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. అందుకనే దేవుడు ఏం చూస్తాడో తెలిసిన, ఒకరి హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవిస్తాడు. అందుకని మొదట ఆమె కోరుకున్నది ఏంటంటే, నీ వెళ్ళు స్థలానికి నేను వస్తాను అని చెప్పేసింది. రెండో మాట ఏమని తెలుసా? నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను. సరే, చోటుకు వస్తావు, మంచిదే. నివాసం అంటే ఏంటి అని దాని అర్థం ఏంటి? ఎంత లోతుగా రూతు ఆలోచన చేసిందో చూడండి. మా అత్తయ్య ఒంటరిగా అయిపోయింది, ఆమెకు తోడెవరుంటారు? ఆమె చిన్న గుడిసెలో ఉంటుందో, ఒక గుడారంలో ఉంటుందో, లేక పెగిటిల్లో ఉంటుందో, రేకుల షెడ్ ఉంటుందో, అది ఏదైనా పర్వాలా, అది ఏదైనా పర్వాలా. నీవు ఏదైతే నివసిస్తావో అక్కడ నేను ఉంటాను. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, అయితే నాకు తలవాల్చుటకైనాను స్థలం. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో ప్రభు కొరకై జీవించేవారు అనేకమైన కష్టాలు గుండా వెళతాం, అనేకమైన శ్రమలు గుండా వెళతాం. నీతిగా, యథార్థంగా, భక్తిగా, వాక్యానుసారంగా జీవించాలన్నప్పుడు ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాలి. అలా లేకుండా అనీతిమంతులుగా, పేరు కొరకు, ఏదో నామకార్థంగా వాటి కొరకు జీవించే వాళ్ళకి మాత్రము అలాంటి అనుభవాలు ఉండవు. అందుకని ప్రియులారా, ఆమె నీవు ఏ స్థలంలో అయితే నివసించాలనుకుంటున్నావో ఆ స్థలంలో నేను నివసిస్తాను. మందిరం యొక్క దర్శనం అది, మందిరం యొక్క దర్శనం అది. మందిరంలో, సహవాసములో దేవుని బిడ్డలతోటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ మనం ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. చాలామంది దినాలు ఏం కోరుకుంటారు? ఏమా, ఎందుకు నువ్వు ఆరాధనలోకి రావటం లేదు? మాకు అక్కడ దగ్గరలోనే ఒక చర్చ్ ఉంది, అది పెద్ద చర్చి, చాలామంది వస్తున్నారు పాస్టర్ గారు, అక్కడికి నేను వెళ్తున్నాను. అంటే దాని అర్థమైంది, వాక్యం వినటానికి కాదు, దేవుని స్వరం వినటానికి కాదు, అక్కడ ఉన్నటువంటి పెద్ద చర్చి జనాంగాన్ని చూసుకొని, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ను చూసుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అందుకనే ఆత్మైనటువంటి ఆశీర్వాదం అలాంటి వారికి దేవుడు ఇవ్వలేడు. ఇక్కడ నా మాటను జ్ఞాపకం చేసుకుంటే, నీతో వస్తాను, నీతో నివసిస్తాను. మూడో మాట ఏమన్నారు? నీ జనమే నా జనము. ఈ లోకంలో మనకు చాలామంది అనుకుంటాం, మన బంధువులమి, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు చాలామంది. వాడు గుర్తుంచుకోండి, ఎంత బంధువులైనా సరే రెండే రెండు ఉంటాయి ఒక మనిషి దగ్గర. ధనం ఉంటే అందరూ నీ చుట్టే తిరుగుతారు, ధనము లేదా ఎవ్వరు నీ దగ్గరికి రారు. రెండవది, ఆరోగ్యం ఉన్నదా నీ చుట్టే తిరుగుతారు. నీ ఆరోగ్యం కోల్పోయినారా నీ ఇంటి వారు కూడా నీ దగ్గరికి రారు. అందుకని ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వారందరిని మనం గమనిస్తూ వస్తే ఈ మాటలో ఎంతమంది నిలబడగలరు అంటే చాలా తక్కువ మంది నిలబడగలరు. నీ జనమే నా జనము అనగా దీని అర్థం ఏంటి? ఆమె మోయాబీరాలు, వారు నాకు అవసరం లేదు, వారు విగ్రహారాధికులు, వారు నాకు అవసరం లేదు, వారు నా బంధువులే, వారు నాకు అవసరం లేదు, వారు నా రక్త సంబంధులే, వారు నాకు అవసరం లేదు. నీతో పాటు నేను వస్తాను, నీ జనంతో నేను ఉంటాను. వారు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. ఈరోజు ఈ దర్శనంలో ఉన్నారా దేవుని ప్రజలు? ఎంతమంది ఉన్నాము ఈ దర్శనంలో?
అందుకని ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలో ప్రభువా ఈ సంఘంలో ఇలాంటి ఉద్యమం తీసుకొని రావాలి, ప్రతి సంఘంలో ఇలాంటి దర్శనం తీసుకొని రావాలి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడాలి, సత్యంలోకి రావాలి ప్రభువా. అందుకనే ఒక జనాంగాన్ని కోరుకున్నది ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆ జనాంగంలోంచే బయటకు వచ్చాడు. చూసారా? తర్వాత ఇంకో మాట ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు. ఎంత త్యాగం చేసిందో చూడండి. మనము చాలామంది మీ విగ్రహారాధన నుంచి బయటకు వచ్చేస్తాము, కానీ అవసరం వచ్చినప్పుడు పెండింగ్లో కొన్ని సందర్భాల్లో ఉంటాయి, చావుల్లో పుట్టుకల్లో రకరకాలైనటువంటివి ఉంటాయి, అన్యాచారాలు, వాటికి మాత్రం బంధించబడి ఉంటాం. అందుకనే దానిని సిలువ అంటారు. సిలువ అంటే బాధ. ఎప్పుడైతే నీవు ఆ వాక్యం కొరకు నిలబడి నేను రాలేను ఈ పరిస్థితిలో అని నీ బంధువులతో చెప్పుకుంటారో వారు నిన్ను తక్కువగా అంచనేస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను అవమానపరుస్తారు. కానీ దానిని మనం సిలువ అనుకుంటాం. భయపడవలసిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు మనకు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, నీ దేవుడే నా దేవుడు అంటే నేను ఇంతకాలం నుంచి చేసినటువంటి ఆచారాలు, పద్ధతులు, అనేక రకాల హోమాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు సమస్తాన్ని కూడా విడిచిపెడతాను. నీ దేవుడిని నేను వెంబడిస్తాను. అందుకనే మనం అందరం కూడా ఇలాంటి తీర్మానం మనం తీసుకుంటే మన భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? మన భవిష్యత్తు ఎలాంటి అద్భుతంలో ఉంటుందో తెలుసా? మనం ఊహించలేనంత భవిష్యత్తు మారబోతున్న తర్వాత మనం చూస్తాము, కానీ మనం తీసుకోలేము, మన ప్రజలను మనం విడిచిపెట్టుకోలేము. ఇప్పుడు ఆంటీ ఉన్నారు, మీరు చూస్తున్నారు, తన బంధువులు ఎంతోమంది ఉన్నారు. ఆ చీరాల, జాండ్రపేట అంతా కూడా విగ్రహారాధికులే బంధువులు అందరూ కూడా. ఏనాడైనా వెళుతుందా వాళ్ళని చూడటానికి? కానీ వాళ్ళు ఎన్నో సందర్భాల్లో వివాహాలు కూడా పిలిచారు. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తాం కావాలంటే మీ కొరకు, అంతే. మిమ్మల్ని ప్రేమిస్తాం, మీకు సహాయం చేస్తాం, కానీ మేము అందులోకి రాలేము. ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో నీ జనమే నా జనము అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు మీరందరూ కూడా నా జనమే, నేను మీ జనాన్ని, మీరు నా జనము. రేపు పరలోకంలో ఉండేది మనం. అక్కడ మన బంధువులు ఉండరు, అక్కడ మన మిత్రులు అక్కడ ఉండరు, ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ ఉండరు. ఇక్కడ ఎంతమంది అయితే కూర్చొని దేవుని మాటలు వింటున్నారో, దేవునికి లోబడుతున్నారో వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉంటారు. అది నీ జనము, నా జనం అంటే అర్థం అది. మరి నేను కోరుకున్నటువంటి జనం పరలోకం పోయే జనము, నేను కోరుకున్నటువంటి జనము పరిశుద్ధమైనటువంటి జనము, నేను కోరుకున్న జనము మంచి నీతి నియమాలు కలిగినటువంటి జనము, నేను కోరుకున్నటువంటి జనము యథార్థంగా జీవించే జనాన్ని నేను కోరుకున్నాను. అందుకనే ప్రియమైన సోదరులారా, ప్రార్థన చేయకముందు ప్రభువా ఇలాంటి యొక్క నిర్ణయాలు నా జీవితంలో జరగాల, నా కుటుంబ జీవితంలో జరగాల, నా సంఘ జీవితంలో జరగాల. ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకొని పోయిందో దేవుడు తను ఎలాగ ఆశ్రయించాడో 2-3 మాటలు చెప్తాను, ప్రార్థనలకు వెళదాం. చూడండి ఆమె ఎలాగా ఆశ్రయించబడుతుందో ఇప్పుడు వద్దాం. 2వ అధ్యాయంలోకి వద్దాము. 2వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి 6వ వచనం చదవండి. 6వ వచనం నుంచి పోయి వారి మీద తిరిగి వచ్చిన మోయాబీరాలైన యెహోరాలు, ఆమె నేను పోయి వారి వెనుకకు పనల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగిన. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఎంట కూర్చుండెనని వాడు చెప్పాడు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండు. వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు. నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పారు. చూడండి ఏ స్థాయిలోకి వచ్చిందో చూడండి. తన నిర్ణయం వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క ప్రాంతంలో
బోయాజు అంటే చాలా పెద్ద రైతు, చాలా ధనవంతుడు, చాలా రైతు, గ్రామ పెద్ద. బోయాజు అంటే సామాన్యుడు కాదు. ఆ గ్రామంలోనే మంచి పేరు మోసినటువంటి వ్యక్తి, ధనవంతుడు, పొలాలు స్థలాలు కలిగిన వ్యక్తి, అయితే అదే సమయంలో దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజులో పొలాలు స్థలాలు ధనాలు ఉంటాయి కానీ దైవభక్తి ఉండదు. చాలామంది అంటారు, మేము రైతులమండి, మాకు అసలు మాకు ఈ యొక్క మతానికి సంబంధం లేదంటారు. అమాయకులు. బైబిల్ స్టార్ట్ అయిందే రైతాంగం నుంచి. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రారంభించబడింది వ్యవసాయమే. ఆ తర్వాత చదువులు ఇవన్నీ కూడా తర్వాత వచ్చేస్తాయి. ఈ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. మొదటిది ఏంటంటే వ్యవసాయమే మొట్టమొదట. అందుకని ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పొలంలోకి వెళ్ళేసి ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ఏదైతే పడవేశారో ఆ కొంచెం 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 పడవేసిన దాన్ని వెతుక్కుంటూ వాటిని దగ్గర పెట్టుకుంటున్నప్పుడు ఈ విషయం చెప్పాడు. అక్కడ రైతుగా ఉన్నటువంటి బోయజుగా చెప్పాడు. అప్పుడు బోయజు ఆ యవనస్తురాలను పిలిపించి ఏమని పిలుస్తున్నాడు తెలిసిన? నా కుమారి. చూడండి, ఎవరు ఈమె? ఆయన ఎవరు? ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడండి. అమ్మా, నువ్వు వేరే యొక్క పొలంలోకి వెళ్ళొద్దు. వచ్చావు నువ్వు ఈ పొలంలోకి, ఇక్కడ స్థిరంగా ఉండు. యవనస్తులతో చెప్పాను, ఎవరో ఆమెను ముట్టుకోనివ్వద్దని. ఎక్కడ నీకు దప్పిక ఎప్పుడైతే అవుతుందో, అందరి యొక్క నీరైతే తాగుతున్నారో ఆ నీరే నువ్వు తాగాల్సిందే. దూరం పోవాల్సిన పని లేదు నీవు. అంతేకాదు, వాళ్ళు కోసిన తర్వాత నీ కొరకై కొంత విడిచిపెట్టమని చెప్పాను, అదంతా సమకూర్చుకొని పో. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం చూడండి. తను ఎన్నడైనా ఊహించిందా? తను ఎన్నడైనా తలంచిందా? పొలంలో పని చేయడానికి, పొలంలో ఉండటానికి, పొలము ఆస్తిని తినటానికి ఎవరో ఒక వ్యక్తి, తెలియనటువంటి వ్యక్తి, ఒక విగ్రహారాధికురాలు, ఆమెకి ఇంత స్థానం ఎలాగో వచ్చిందంటే ఆమె కోరుకున్నది ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. ఎప్పుడైతే నీవు నేను నిజ దేవుని కోరుకుంటామో ఎప్పుడు మనకు తక్కువ ఉండదు. మన ఆహారం తక్కువ ఉండదు, మన ఇంటికి తక్కువ ఉండదు, మన బిడ్డలు తక్కువ ఉండదు, ఏదీ తక్కువ ఉండదు. ప్రియులారా, మనం తీసుకునే నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత ఇంకోటి ఏమన్నాడు తెలిసిన? చూడండి 14 వచ్చిందామండి. ఇప్పుడు ఎలాగుందో, భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చెరకలో నీ ముఖం నుంచి తిమ్మని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. చూడండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే పని అమ్మాయిగా చూడటంలా ఎలా చూస్తున్నాడు? దగ్గర పిలిచి భోజన కాలంలో తన చిరక ముంచి ఆమెకిస్తూ ఉంటున్నాడు. అంటే కొంచెం సమయంలో ఎంత మంచి సాక్ష్యమో ఆ యవనస్తురాలు సంపాదించుకుందో. ఆమె సంపాదించుకున్నట్టు మంచి సాక్ష్యము, యవన కాలంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని బోయస్తో కలిసి ఏమవుతున్నారు? ఇప్పుడు వాళ్ళు భోజనం చేసుకుంటున్నారు. ప్రభువు యేసు క్రీస్తు వారికి కూడా మనకు ఆ ధన్యత ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు. ఆయన సహవాసములు మనం ఉంచి, ఆయన పొలాన్ని మనకు వచ్చి ఆ పొలంలో మనం పని చేసుకుంటూ ఆయనతో కలిసి ఆ భోజనం మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనే మాట ఉంటుంది. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనే మాట ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటని మనం గమనించినట్లయితే వీళ్ళరా అర్థం చేసుకోండి. ఆ పొలంలో ఆమె ఒక పని మనిషిగా కాకుండా బోయస్తో సమానంగా కూర్చొని భోంచేసే స్థాయిలోకి వచ్చేసేది. దీనికి కారణం ఏంటి? ఆమె తీసుకున్నటువంటి నిర్ణయమే. లోక సంబంధమైన నిర్ణయం వద్దు మనకు. లోక సంబంధమైనటువంటి మనకు ఆ తీర్మానాలు వద్దు. అవన్నీ కూడా నశించిపోతాయి ఈ లోకంలో. కొంతకాలమే ఉంటాయి ఈ లోకంలో. నిత్యం ఉండే దాని కొరకే మనం తీసుకోవాలి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం మనం ఏ స్థాయిలోకి నడిపిస్తున్నది. నేను సేవకు రాకముందు ఒక లెక్చరర్ని కదా,
అయితే దేవుడు పిలిచిన తర్వాత, సమస్తాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభువా, చివరి వరకు కూడా నీ సత్యాన్ని నేను చెప్తాను. అందుకొరకు నువ్వు నన్ను బ్రతికించావు, చనిపోయి నన్ను బ్రతికించావు, ఆఖరి క్షణాలు లెక్కించుకుని నన్ను బ్రతికించావు. చనిపోయేంత వరకు కూడా నీ సత్యం చెప్తాను ప్రభు అని నేను తీసుకున్న నిర్ణయమే ఈనాడు కేవలం గుంటూరు కాదు, ఆంధ్రప్రదేశ్లో నేను వెళ్ళని స్థలం లేదు, చెప్పనటువంటి వాక్యం లేదు. కొన్ని వందల సంఘంలోకి వెళుతూ వేలాది మంది మధ్యలో వాక్యం చెప్తూ వస్తూ ఉంటున్నాను. ఏంటి కారణం అంటే, ప్రభు కొరకు మనం తీసుకున్న దర్శనము, ప్రభు కొరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయము మనల్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొని వస్తుంది, కానీ దిక్కులేని వారి గతి సవతల పడవేయదు. అందుకనే ప్రియమైన సోదరులారా, ప్రార్థన చేయకమునుపు మనం ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రార్థన చేసుకుందాం. సరే, ఇప్పుడు ఆ స్థాయి అయిపోయిన తర్వాత చివరి స్థాయిలో మనం చూసాం కదా. ఇప్పుడు మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలోకి వస్తున్నాం. 4వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఏ స్థాయిలో ఉన్నదో చూద్దాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వస్తే 13వ వచనం చూడండి. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాను, కనుక ఆమె కుమారుని కనెను. చూడండి, ఇక్కడ మాటను మనం గమనించినట్లయితే మరి ఇంకొక మాట కూడా అంటుంది చూడండి. 3వ అధ్యాయంలో 12 చూడండి ఏముందో. 3:12 నేను నిన్ను విడిపింపగలవాడను మాట యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. శ్రాలు దేవుడైన 2:2లో చూడండి. 2:12 యెహోవా నీవు చేసిన దాన్ని ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని చూసారా ఆమెకు ఉత్తరం ఇచ్చింది. ఏమని ఆయన వాగ్దానం చేశాడు. అమ్మా, జనం దగ్గరికి వచ్చావు, నీ తల్లిని విడిచిపెట్టావు, నీ తండ్రిని, అందరు సమస్తాన్ని విడిచిపెట్టావు, నీ దేశాన్ని విడిచిపెట్టావు, బంధువులు విడిచిపెట్టావు, అందరిని విడిచిపెట్టేశావు. ఇక్కడికి వచ్చావు నువ్వు. ఎవరి దగ్గరికి వచ్చావు నువ్వు? యెహోవా దగ్గరికి వచ్చావు. ఆయన రెక్కల కింద సురక్షితమైనటువంటి స్థానం నువ్వు వచ్చినావు. అందుకని ప్రియులారా, బోయజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీకు క్షేమం ఉంటుంది, రాబో దినాల్లో నీకు క్షేమం ఉంటుంది. నువ్వు వచ్చిన స్థలము, నువ్వు ఏర్పాటు చేసుకున్న పొలము, నువ్వు పనిచేస్తున్నటువంటి పొలము, నీవున్నటువంటి జనాంగము, నువ్వు తినేటటువంటి యొక్క భోజనము, నువ్వు త్రాగేటటువంటి నీరు నీకు ఆశీర్వాదకరంగా మారిపోతున్నది. అందుకని ఇప్పుడు మనం గమనించినట్లయితే చివరి భాగంలోకి వచ్చినప్పుడు ఆమెను మరి వివాహం చేసుకోవడం కొరకై ఎవరు ముందుకు రావటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వివాహం అయిపోయింది కాబట్టి ఆమెను ఎవరు చేసుకుంటారు కదా. ఒకసారి వివాహం అయిన తర్వాత చేసుకోవాలనుకుంటే చాలా ఆలోచన చేస్తారు. సెకండ్ మ్యారేజ్ అంటే చాలా ఆలోచన చేస్తారు. ఈ రోజుల్లో యవనస్తులు మనం చూస్తున్నాం, పెళ్ళైన 1 నెలకి 2 నెలలకి సంవత్సరాలకి విడాకులు, ఇక సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ ఇట్లా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల మధ్యలో నేను నీకున్నాను. బోయ చూడండి ఎలాంటి వాడు, ఎంత మంచి హృదయం కలిగిన వాడు, ఎంత కరుణ హృదయం కలిగిన వాడు, ఎంత ప్రేమ హృదయం కలిగిన వాడు, ఎంత త్యాగ హృదయం కలిగిన వాడు. నీ యొక్క త్యాగాన్ని చూశాను, నేను కూడా నీ కొరకు త్యాగం చేస్తాను. నిన్ను ఎవరు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు కదా, ఎందుకంటే నువ్వు మోయాబురాలు అని. ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగం ఇక్కడ మనకు అర్థం చేసుకోనండి. ఈ లోకములో మన కొరకై ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు ప్రియులారా. మానవుల యొక్క ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసిన వారు ఉన్నారు, చంపిన వారు ఉన్నారు. కానీ ప్రాణం పెట్టినటువంటి ఆయనే, త్యాగం చేసినటువంటి ఆయనే. ఈ లోకంలో నిన్నందరూ విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లో, మన దిక్కులేనటువంటి పరిస్థితుల్లో, మన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నాకెవరూ లేరన్నప్పుడు నేను నీ కొరకై ఉన్నానని పరమ బోయజుగా వచ్చాడు. నీ కొరకై, నా కొరకైనా. నీవు అనాథివి కాదు, నీవు దిక్కులేని దానివి కాదు, నేనున్నాను నీ కొరకై. అందుకనే
ఆ బోయజు వచ్చిన కారణం చేత, గ్రామస్తులందరూ చూస్తున్న చేత ఆ రూతుని వివాహం చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఆ రూతు యొక్క స్థాయి ఎంత స్థాయిలోనో చెప్పండి. ఆ గ్రామానికి పెద్ద, ఆ గ్రామానికి ధనవంతుడు, ఆ గ్రామంలో గొప్ప పొలము స్థలము కలిగినటువంటి వ్యక్తికి భార్య అయినప్పుడు ఆమె స్థాయి ఎలాగుంటుందో చెప్పండి. ఇప్పుడు దిక్కులేనిలా ఉన్నదా? అనాథగా మిగిలిపోయిందా? చెప్పండి, ఎలాగున్నది? ఆ గ్రామానికి మొత్తానికి బోయజు పేరు అయితే బోయజు భార్య నేనంటే ఒక రాణి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఒక రాణి స్థానంలోకి వెళ్ళిపోయింది. గల కారణం ఏంటి? ప్రియమైన సోదరులారా, మన నిర్ణయమే మన ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాయి. అయితే ఆ నిర్ణయము సరిగా ఉండాలి. ఆ నిర్ణయము దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి. అలాంటి నిర్ణయం కానీ లేకపోతే నయోమి నిర్ణయం వలన తన కుటుంబానికి నష్టము, తన బిడ్డలకు నష్టం వచ్చింది. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కరువు వచ్చిందని చెప్పేసి తిరిగి అన్య జనాంగాలకు వెళదామా? తిరిగి పాతవాటికి వెళదామా? ఏ అలవాట్లు విడిచిపెట్టావో, ఏ పద్ధతులు విడిచిపెట్టారో, ఏ నామకార్థమైన సహవాసాలు విడిచిపెట్టేమో, ఏ జీవలేనటువంటి సంఘాలను విడిచిపెట్టేమో వాటి దగ్గరికే తిరిగి వెళదామా? అందుకనే దైవజన భక్సింగ్ గారు ఇదే విధానంలో ఆనాడు 1930 సంవత్సరంలోనే ఇంగ్లాండ్లో డబుల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి ఆయన తీసుకున్న నిర్ణయము ప్రపంచానికి ఆయన గొప్ప దైవజనుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఈనాడు ప్రపంచంలో అపోస్తలుడైన పౌలు తర్వాత అదే దర్శనంలో సేవ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే భక్సింగ్ గారిని గురించి ప్రపంచం అంతా చెప్తారు, నేను కాదు. వేలాది సంఘాలు, ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల సంఘాలు కమ్యూనిస్టు దేశాల్లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి. లేనటువంటివి లేనే లేదు. దాదాపుగా 30,000 సంఘాలు ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. ఒకటి కాదు, రెండు కాదు ప్రియులారా. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏం తెలుసా? నా తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, నా పంజాబ్లో ఉన్న ఆస్తి నాకు అవసరం లేదు, నా డిగ్రీలు నాకు అవసరం లేదు, నా పేరు ప్రఖ్యాతులు నాకు అవసరం లేదు, ఆఖరికి నా భార్య బిడ్డలు కూడా నాకు అవసరం లేదు. నా ప్రభు కొరకు నేను బయటకు వస్తానన్నాడు. అందుకనే ఆ నిర్ణయమే ఈనాడు ప్రపంచాన్ని కదిలించింది. అందులో నేను ఒకడనే. ఆయనతో ఉన్నాను, ఆయనతో భోజనం చేశాను, ఆయనతో ప్రయాణం చేశాను, ఆయన నా వివాహం చేశాడు. నా ఆత్మీయ నా తండ్రి నెలకు ఒక ఉత్తరం నాకు రాస్తాడు, నన్ను ఆదరిస్తూ వచ్చాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు. నేను కూడా ఇంత వయసులో ఉండి ఎందుకు ఆ దర్శనం ఉండి మరి ప్రభు కొరక జీవిస్తున్నానంటే ప్రియులారా, మనం తీసుకునే నిర్ణయాలను గుర్తించుకోరండి. అందుకనే మనము కొంత సమయం ప్రార్థనలో గడపోతుంటుండగా ప్రతి ఒక్కరు మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి? మొట్టమొదటిగా, ప్రభువా, నాకు వచ్చిన కష్టాలను బట్టి నేను తిరిగి పొరపాటు చేశానేమో, అన్యుల దగ్గరికి వెళ్ళిపోయినానేమో, నయము వలె పొరపాటు చేశానేమో, ప్రభువా క్షమించయ్యా. ప్రభుని క్షమాపణ కోరుకుందాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రూతు వలె నిన్ను వెంబడిస్తాను ప్రభువా. నీ జనం దగ్గరికి నేను వస్తాను, నీవే నాకు దేవుడిగా ఉండు అని ఎప్పుడైతే మనం కూడా ప్రార్థన చేస్తామో, రూతును ఎలాగ ఆశీర్వదిస్తూ వచ్చాడో, ఏమి లేనటువంటి రూతుకి ఏమీ లేనటువంటి అత్తగారితో కూడా ఆమె కూడా వచ్చింది. పొలంలో పనిచ్చాడు. పనే కాదు, తనకు కావాల్సిన భద్రత ఇచ్చాడు. భద్రతే కాదు, తనతో కూర్చోబెట్టుకుని భోజనం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, చివరికి వివాహం చేసుకొని ఆ ప్రాంతం మొత్తానికి ఆత్మీయమైనటువంటి ధనవంతులుగా మారారు. అదే ప్రభునేశ్వర క్రీస్తు వారి ఏడవ చేశారు. కాబట్టి ప్రభు, అలాంటి నిర్ణయాలు నేను తీసుకొని నా కొరకు, నా ఆత్మీయ కుటుంబం కొరకై ముందుకు వెళ్ళదాన్ని చేద్దాము. అదే సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా మనం చెప్పాం కదా,
మనము ప్రార్థన అంటే ఒక స్థలంలో ప్రార్థన చేస్తుంటే మరొక స్థలంలో కార్యం జరుగుతుంది. పేతురు బంధించబడ్డాడు, మరి ఇంటిలో ప్రార్థన జరుగుతున్నది. బంధకాలు పోయినవి, సరసాల్లో బంధకాలు పోవడానికి ఇంటిలో జరిగిన ప్రార్థన. కాబట్టి ఈ ప్రాంతంలో పాప బంధకాలు, విగ్రహారాధన బంధకాలు, రకరకాలైనటువంటి ఒక చెడు బంధకాలు, అనేకమైనటువంటి గృహ సమస్యలు ఉన్న వారందరి కొరకై, ప్రాంతం అందరి కొరకై మనం ప్రార్థించాలి. మూడవదిగా తప్పుడు బోధల సిద్ధాంతాలు ఉండిపోయి నామకార్థంగా జీవిస్తూ జీవితాల్లో మార్పు లేకుండా అట్టి వారిలో నుంచి బయటకు వచ్చి రూతు వలె బలమైనటువంటి యొక్క మరి తీర్మానం చేసుకునే వారి కొరకే మనం ప్రార్థించాలా. మరి వీరందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు సంఘము మనకున్న స్థలం సరిపోవటం లేదు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా, మాకు ఒక స్థలం కావాలా, మాకు ఒక స్థలం ఇరుగ్గా ఉన్నది, విశాలమైన స్థలం ఈ ప్రభువా. అందరి వల్ల మనం డొనేషన్లు అడగము, మీరెంత ఇవ్వండి అని చెప్పము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరిని ఏ ప్రేరేపణతో వారే ముందుకు వస్తారో వారిదే దేవుని మందిరానికి మనం ఉపయోగిస్తాము. అది మన దర్శనము. కానీ మందిరి కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. దేశ క్షేమం కొరకై ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థనలకు వెళదాము. అందరూ ప్రార్థించేవాళ్ళం కాబట్టి ఈ చెప్పిన అంశాల కొరకై, ఈ కుటుంబం కొరకై ప్రార్థించండి. ఈ కుటుంబంలో సహోదరి మరి ఒంటరిగానే ఉంటున్నది. రూతు వలె కుమారులు ఉన్నారు, చక్కగా చదువుకున్నారు. బిడ్డలు మరి దూర ప్రాంతంలో ఉంటున్నారు. ఒక బాబు బెంగళూరు ప్రాంతంలో, మరొక బాబు ఐర్లాండ్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు చక్కగా ఉన్నట్లుగా, ఆత్మీయంగా ఉన్నట్లుగా వారి సమస్యలు కూడా తీర్చబడాలని మన ఉద్దేశంతో ప్రతి గృహంలో ప్రార్థన పెడుతున్నాం. కాబట్టి ఈ కుటుంబం కొరకై ప్రార్థిస్తురండి. ఆ తర్వాత చెప్పిన అంశాల కొరకై ప్రార్థిస్తురండి. రండి ప్రార్థనలకు వెళ్ళిపోదాం. జీవితములో నిరాశసే కృంగిపోయి మనమున్నప్పుడు, జీవితములో నిరాశసే కృంగిపోయి మనమున్నప్పుడు, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపో. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపో. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో